సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొత్తగూడెంలో బీఆర్ఎస్ తన మద్దతు సిపిఐకి ప్రకటించిందని వెల్లడించారు. సింగరేణి దోచుకుంటున్న కాంగ్రెస్ ను ఆపేందుకే సిపిఐకి మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ వారిపై ఏం ఒత్తిడి ఉందో తెలియదు. పొత్తుకు ఎందుకు ఒప్పుకుందో వాళ్ళకి తెలియాలి అని తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. వాటిలో పాల్గొన్న అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాలు, మున్సిపల్ రాజకీయ పరిస్థితులపై స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి సింగరేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సిపిఐ, కాంగ్రెస్ ఇప్పటికే పొత్తులో ఉన్నాయని, కొత్తగూడెంలో మేయర్ పదవి పంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొన్నారు. ఏఐటియుసి వంటి సిపిఐకి అనుబంధ సంస్థ కూడా ఈ పొత్తును ఎందుకు అంగీకరించిందో తెలియదని, దాని వెనుక ఏ ఒత్తిళ్లు పనిచేశాయో తాను చెప్పలేదని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల కోసం గతంలో ఎట్లా పోరాడామో భవిష్యత్తులో కూడా అలాగే పోరాడుతామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగు పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, ప్రలోభ పెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపించడం, గుండాలను ఉపయోగించడం వంటి చర్యలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ దౌర్జన్యాలు కేటీఆర్ వివరించారు. మా తండాలో మా రాజ్యం ఉండాలి అనే నా నినాదాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యరూపంలోకి తీసుకువచ్చి గిరిజనుల ఆత్మ గౌరవానికి న్యాయం చేశారు. గిరిజన గూడాలు, కోయగూడాలు, లంబాడ తండాలకు ప్రాధాన్యమిస్తూ 3146 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. వేలాది గిరిజన యువతకు సర్పంచులు, వార్డు సభ్యులుగా అవకాశాలు కల్పించారు. దాదాపు 30,000 మంది వార్డు సభ్యులు గిరిజన వర్గాల నుంచి ఎదిగారు. ఇదంతా కేసీఆర్ కృషితోనే సాధ్యమైంది అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఒకే రోజు సుమారు 4.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల భూమి హక్కులను రక్షించింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కొమరం భీం నాయకత్వంలో జరిగిన జైల్ జంగల్ జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ అడవులు, భూములు, నీళ్ల విషయంలో న్యాయం చేస్తూ గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కాలేజీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అని ప్రకటించారు. రిజర్వేషన్లను 6% నుంచి 10% పెంచి గిరిజన యువతకు మెరుగైన అవకాశాలు కల్పించామని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. గిరిజన యువతకు ప్రభుత్వ సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం. ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా అందించి ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇచ్చాం. బంజారా హిల్స్ లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం ద్వారా గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా సేవాలాల్ భవనాల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేశామని కేటీఆర్ వివరించారు. అంటే దానికి కారణం గౌరవ పెద్దలు, మరి మన నాయకులు కేసీఆర్ గారు. అట్లాగే కేవలం తాండాలు మాత్రమే కాదు, ఒకే ఒక్క రోజు 4.5 లక్షల ఎకరాల పోడు పట్టాలు ఇచ్చి గిరిజనులను, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా కేసీఆర్ గారు. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆనాడు ఏ పోరాటం అయితే కొమరం భీం గారి నాయకత్వంలో జరిగిందో, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం మరి పోరాటం జరిగిందో, అదే పద్ధతుల్లో మరి అటు నీళ్లలో న్యాయం చేస్తూ, ఇటు పోడు భూముల పట్టాలు ఇస్తూ, మరొక వైపు హరిత వనాలు పెంచుతూ, అట్లాగే వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో న్యాయం చేసుకున్నాం. అట్లాగే విద్యా ఉపాధి అవకాశాల్లో మెరుగైన అవకాశాలు గిరిజన బిడ్డలకు రావాలన్న ఉద్దేశంతో ఆశ్రమ పాఠశాలలు పెట్టి మా సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో ఆనాడు పెద్ద ఎత్తున మా గిరిజన బిడ్డల కోసం మరి వందలాది గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పెద్దలు కేసీఆర్ గారు. అట్లాగే కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తా వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకు మరి ఉపాధి అవకాశాల్లో, విద్యలో రిజర్వేషన్లు పెరుగుతాయని ఏదైతే చెప్పారో, చెప్పినట్టుగానే 6% నుంచి 10% రిజర్వేషన్లు పెంచి మరి చదువుకున్న గిరిజన బిడ్డలకి గొప్పగా అవకాశాలు ఇచ్చి వారి రిజర్వేషన్ల శాతం పెంచిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. దాంతోపాటు మరి ఎవరైతే వ్యాపారవేత్తలుగా రాణించాలనుకుంటారో గిరిజన బిడ్డలు, వారి కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో సీఎం ఎస్టీ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టి 200 మంది గిరిజన బిడ్డలకు మరి లక్షలాది రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చి, వారికి ఇంట్రెస్ట్ లేకుండా మరి బ్యాంకు రుణాలు ఇప్పించి వారిని ఒక పారిశ్రామికవేత్తలుగా, ఔత్సాహిక బిజినెస్ మెన్గా కూడా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి అన్ని రంగాలలో ఎన్ని రకాలుగా మరి న్యాయం చేయగలమో అన్ని రకాలుగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. మా సోదరులు గుర్తు చేస్తున్నారు,
ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా ఇచ్చామని, అవి మాత్రమే కాదు ఇంకా సేవాలాల్ బంజారా భవన్ ఇక్కడే బంజారా హిల్స్ నడిబొడ్డున కట్టిస్తాము అని మాటిచ్చారు. కేసీఆర్ గారు కట్టించారు. ఇవాళ అది ఒక తలమానికంలాగా మరి ప్రతి జిల్లాలో కూడా మరి అదే పద్ధతుల్లో సేవాలాల్ భవన్, సేవాలాల్ బంజారా భవన్ పేరిట మరి స్థలం మంజూరు చేసినారు, కట్టించే ప్రయత్నం చేసినాము. అట్లాగే హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్లో మరి ఇక్కడ బ్రహ్మాండమైన భవనాన్ని ఏర్పాటు చేసి దానికి కేసీఆర్ గారే ఇనాగ్రేషన్ కూడా చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలిపి అట్లాగే సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించడమే కాకుండా మరి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకొని నడిపింది కేసీఆర్ గారి నాయకత్వం. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు మా గిరిజన బిడ్డలకి. భవిష్యత్తులో మరిన్ని సేవలు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాండాలలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం కానీ ఇంకా మిగతా కార్యక్రమాలు కానీ ఇంకా ఉధృతంగా చేస్తాము. గిరిజనులకు అండగా నిలబడతాము. బంజారా సోదరులకి సోదరిమణులకి మళ్ళొకసారి సేవాలాల్ జయంతి మరి సందర్భంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ దాంతోపాటు ఇవాళ మహాశివరాత్రి కూడా ఈరోజే ఉన్నది. మహాశివరాత్రి సందర్భంగా కూడా మరి రాష్ట్రంలోని ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి పేరు పేరున అందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి ఆ శివుడి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మీరందరూ మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ వాళ్ళ 2 పండుగలు ఒకటే రోజు వచ్చినాయి, సేవాలాల్ జయంతి, శివరాత్రి. ఈ సందర్భంగా అందరూ పండుగ వాతావరణంలో మరి సుఖంగా సంతోషంగా ఉండాలని అభిలషిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.